తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. 3 ట్రిలియన్ల ఎకనామీని అందుకునేలా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 27 అంశాలపై ప్లేనరీలు వివిధ సంస్థలతో ఎంవీఓలు కుదుర్చుకోనుంది తెలంగాణ సర్కార్. మరోవైపు వస్తున్న అతిథుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులకు గుర్తుండిపోయేలా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. అంతేకాదు అదరహో అనిపించే తెలంగాణ ప్రత్యేక వంటకాలతో అతిథులకు విందు ఏర్పాటు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. రాజేంద్ర, మీరన్నట్టుగానే ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏదైతే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రసిద్ధమైనటువంటి కంపెనీలతో ఎంఓయూలు చేసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి దాదాపు 27 అంశాలపై కూడా ప్లీనరీలు జరగబోతున్నాయి. 3 ట్రిలియన్ల ఎకానమీయే టార్గెట్ గా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రపంచ దేశాల్లో జరిగినటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి ఆ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకొని పెట్టుబడులు పెట్టించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. మిగతా దేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి దేశంలో మన రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి వాతావరణ ఆర్థిక అన్ని పరిస్థితులను కూడా వివరించి అక్కడ ఉన్నటువంటి కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రణాళికలు కూడా రూపొందించింది. దానికి సంబంధించినటువంటి పాలసీలు కూడా రూపొందించినటువంటి పరిస్థితులను కూడా గమనించాం. అయితే మొత్తం ఏదైతే దేశానికి తలామానికంగా ఈ 2 రోజులు 8వ తేదీ 9వ తేదీ జరిగేటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీలో జరగబోతుంది. దీంట్లో ముఖ్యంగా 2047 నాటికి రాష్ట్ర లక్ష్యం $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే టార్గెట్ గా పెట్టుకొని ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తం ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి సమ్మిట్ లో ముఖ్యంగా మొదటి రోజు 8వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8:30 దాకా కూడా మొదటి రోజు షెడ్యూల్ ఉంటుంది. దానికి సంబంధించి మొదట ప్రారంభానికి సంబంధించినటువంటి ప్లీనరీ, ఆ తర్వాత విజన్ 2047 కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తారు. ఆ తర్వాత నెట్ జీరో అంశం, ఏబిసి, అయితే ప్లీనరీలకు సంబంధించినటువంటి ఐటీ, ఫ్రాంటియర్ టెక్నాలజీస్, సెమీ కండక్టర్స్, ఏరోస్పేస్, ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి అంశం కూడా దీంట్లో ప్రధానంగా చర్చిస్తారు. ఇక 9వ తేదీ పొద్దున 9:30 నుంచి రాత్రి 7:30 వరకు కూడా జరుగుతుంది. దాంట్లో మొదటగా సోషల్ కాంపాక్ట్, దాంతో పాటుగా ది స్టార్ట్అప్ ఎకానమీ, స్పేషల్ ఏరియా ప్లానింగ్, ఈ 3 అంశాలతో పాటుగా ఎకానమీ ప్లీనరీకి సంబంధించినటువంటి అంశం, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, వీటన్నిటిపై కూడా ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్ లో జరుగుతాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రధానమంత్రిని కూడా కొద్దిసేపటి క్రితం ఇటు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం కూడా వెళ్లి ఆహ్వానించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి చీఫ్ తో పాటు ముఖ్య నాయకులైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 2 రోజులు గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా దాదాపుగా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఐటీ ఇండస్ట్రియల్ మంత్రి శ్రీధర్ బాబు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అన్నిటి కూడా పర్యవేక్షిస్తున్నారు. దాదాపు వచ్చేటువంటి అతిథులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కళలు కానీ సంస్కృతి సాంప్రదాయాలని అన్ని ఉట్టి పడే విధంగా మొత్తం ఆ ప్లీనరీ జరిగేటువంటి సభా ప్రాంగణానికి కూడా ఏర్పాట్లు చేయించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక కొద్ది రోజులే సమయం మిగిలి ఉండడంతో పనులతో పాటుగా వాతావరణ పరిస్థితులను అనుగుణంగానే ఆ 100 ఎకరాలు ఏదైతే ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీలో ఆ సభ జరిగేటువంటి, ఈ ప్లీనరీ జరిగేటువంటి ప్రాంతాన్ని అంతా కూడా ఒకవైపు భద్రతా దృష్ట్యా, మరొక వైపు సంస్కృతి రెండింటిని మేళవించుకొని వచ్చేటువంటి అతిథులందరికీ కూడా ఘన స్వాగతం పలకడానికి కోసం ఇప్పటికీ కొంతమంది మంత్రులకు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను కానీ లేకపోతే అధికారులను, ముఖ్య నేతలను ఆహ్వానించడానికి ఆ రాష్ట్ర సీఎంలు కానీ లేకపోతే వచ్చేటువంటి ఎవరైతే అతిథులు ఉంటారో వారిని ఆహ్వానించడానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా మంత్రులను కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేంద్ర, అంటే ఒక పక్క మరో పక్క ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన అంశం పక్కన పెడితే వచ్చిన అతిథులకు సంబంధించి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఎన్ని రోజుల పాటు అతిథులు స్టే చేయడానికి అక్కడ అవకాశం కల్పించారు, పూర్తి స్థాయిలో ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు?
అంటే 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో వచ్చేటువంటి 3,000 నుంచి 4,000 వరకు ప్రతినిధులు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కానీ లేకపోతే వచ్చేటువంటి మిగతా దేశాల నుంచి వచ్చేటువంటి కంపెనీ ప్రతినిధులకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ వసతులు కల్పించేలాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబు ఎప్పటికప్పుడు అక్కడ ఉండి జరుగుతున్నటువంటి పనులను కానీ వాటన్నిటినీ కూడా ప్రతి మినిట్ టు మినిట్ పరిస్థితులను అయితే చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. మొత్తంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన అతిథులకు సంబంధించి కూడా అనేక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వారికి ఆతిథ్యం ఇచ్చేలా రకరకాల వంటలు కూడా చేయిస్తున్నారు.